హాయ్ ఆల్. ఇప్పుడు మనము యోగ్ స్టైల్‌లో షార్ట్ కుర్తీ కట్ చేస్తున్నాము. దానికి కావాల్సిన మెజర్‌మెంట్స్ అన్నీ ఇక్కడ సైడ్‌లో రాసాము ఆల్రెడీ. ఇది మీడియం సైజ్ మెజర్‌మెంట్స్. సో, ఫర్దర్ కటింగ్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఏ పార్ట్‌కి ఎంత మెజర్‌మెంట్స్‌తో కట్ చేస్తున్నాము అనేది. సో, ఫస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ క్లాత్ అనేది ఈవెన్‌గా కట్ చేస్తున్నాము. సో, ఏమీ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. హెచ్చుతగ్గులుగా లేకుండా ఉంటుంది. తర్వాత ఇది మనకి క్లోజ్డ్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. అది మనకి ఇక్కడ 15 ఇంచెస్ వస్తుంది. సో, దాంట్లో హాఫ్ 7.5 ఇక్కడ మనం మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో, మనము షోల్డర్ ఎంతైతే తీసుకుంటున్నామో ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతనే తీసుకోవాలి. సో, ఈక్వల్‌గా వస్తుంది అందుకోసమే. సో, ఇక్కడ 2 లైన్స్ జాయిన్ చేసిన దగ్గర మనము 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ అనేది వస్తుంది ఇక్కడ. ఈ కర్వ్ స్కేల్‌తో ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ అనేది తీసేసుకుంటే మీకు నీట్‌గా వస్తుంది. సో, ఏది అప్ అండ్ డౌన్స్ ఉండదు. మొత్తం ఈక్వల్‌గా వస్తుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనము చెస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. యాజ్ మీడియం మెజర్‌మెంట్స్ ఇక్కడ మనకి 9.5 వస్తుంది. అది మనం ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ పాయింట్స్ ఇక్కడ మనకి ఇది క్లోజ్డ్ నెక్ కాబట్టి జస్ట్ 2.5 డీప్ అండ్ విడ్త్ తీసుకుంటే సరిపోతుంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2.5 ఇంచెస్. నెక్ మెజర్‌మెంట్స్ తీసుకున్నాక ఇక్కడ మనం ఇది క్లోజ్డ్ నెక్ కాబట్టి స్లిట్ అనేది తీసుకుంటున్నాము 4 ఇంచెస్‌కి ఫ్రంట్ పీస్‌కి మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ మనము బాడీ లెంత్ అనేది జస్ట్ 10 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇది యోగ్ స్టైల్ కాబట్టి 10 ఇంచెస్ మెజర్ చేసుకొని మనం ఇక్కడ బాడీ అనేది కట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మళ్ళీ మనము ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ డౌన్ కర్వ్ తీసుకోవాలి ఫ్రంట్ పీస్ కోసం. సో, ఇక్కడ మనం ఇలా కర్వ్ తీసుకోకపోతే 1 ఇంచ్ డౌన్ ఈ ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు అనేవి వచ్చేసి మొత్తము ఫోల్డింగ్స్ వస్తాయన్నమాట క్లాత్. సో, అందుకోసమే మనం ఇక్కడ ఇలా కర్వ్ తీసుకోవాలి ఫ్రంట్ పీస్‌కి. ఇప్పుడు మనం ఇక్కడ అప్పర్ బాడీ అనేది 10 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ తీసుకోవాలి. ఆ క్రాస్ని ఇలా మార్క్ చేసుకోండి. ఈ స్కేల్స్ మీకు ఎక్కడైనా స్టోర్స్‌లో లేకపోతే ఆన్లైన్‌లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఆ స్కేల్స్ యూజ్ చేయడం వల్ల ఆ మెజర్మెంట్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. సో, ఇలా అప్పర్ బాడీ అనేది కట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. సో, మనం మార్క్ చేసుకున్న మెజర్‌మెంట్స్ ప్రకారం ఆర్మ్ హోల్ ఇంకా నెక్ అనేవి ఇలా నీట్‌గా మెజర్‌మెంట్స్ లైన్స్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షోల్డర్ డౌన్ అనేది హాఫ్ ఇంచ్ మీరు మార్క్ చేసుకొని అది కూడా ఇలా కట్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఫ్రంట్ పీస్ దగ్గర హాఫ్ ఇంచ్ డౌన్ కర్వ్ తీసుకున్నాం కదా ఆర్మ్ హోల్ దగ్గర, అది కూడా ఇలా కట్ చేసేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ ఇక్కడ స్లిట్ మార్క్ చేసుకున్నాం కదా 4 ఇంచెస్, అది కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. సో ఇది మన అప్పర్ బాడీ యూక్ స్టైల్ కుర్తీకి మెజర్మెంట్స్తో ప్రాపర్గా కట్ చేసుకున్న అప్పర్ బాడీ ఫ్రంట్ పీస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ లోవర్ బాడీ కట్ చేసుకుంటున్నాము. సేమ్ ఇక్కడ మనం మళ్ళీ దాన్ని ఈక్వల్గా కట్ చేసుకొని మొత్తం టాప్ లెంత్ వచ్చేసి 27 ఇంచెస్ అండి. పైన అప్పర్ బాడీ 10 ఇంచెస్ తీసేసుకున్నాము. దెన్ నెక్స్ట్ మనము ఇక్కడ లోవర్ బాడీ అనేది మనకి స్టిచ్చెస్ కోసము ఒక 1.5 ఇంచ్ 1 ఇంచ్ వదిలేసేసి మొత్తంగా 18 ఇంచెస్ మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం ఫ్రంట్ పీస్ అండ్ బ్యాక్ పీస్ ఒకేసారి మెజర్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ కుర్తీకి షార్ట్ హ్యాండ్స్ అనేది చూస్ చేసుకున్నాము. హ్యాండ్ వచ్చేసి షార్ట్ కాబట్టి జస్ట్ 5 ఇంచెస్ అనుకున్నాము. సో 6 ఎందుకు మార్క్ చేసుకుంటున్నానంటే స్టిచ్చెస్లోకి ఒక 1 ఇంచ్ కావాలి కాబట్టి 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ నెక్స్ట్ మెజర్మెంట్స్ అనేది మనకి ఆర్మ్ హోల్ కండి, ఇవన్నీ ఆర్మ్ హోల్ డౌన్లోకి వస్తాయి ఈ మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ అండి. తర్వాత ఇలా ఒక స్కేల్తో మనము హ్యాండ్ లూజ్ నుంచి ఆర్మ్ హోల్ మార్క్ వరకు లైన్స్ అనేవి వేసేసుకొని కట్ చేసేసుకోవాలి. అండ్ ఇది ఈ స్కేల్ అనేది ఆర్మ్ దగ్గర కర్వ్ తీయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మెజర్మెంట్స్ ప్రకారం మనం ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి.